నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం సిఎస్ఐఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నై నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది మనకి 23 జనవరి నుంచి స్టార్ట్ అయింది. అలానే లాస్ట్ డేట్ సబ్మిషన్ వచ్చేసి మార్చ్ 2. సో మార్చ్ 2 వరకు కూడా ఈ అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో అలానే ఈ recruitment.clri.org అనేది అఫీషియల్ వెబ్సైట్. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి దీని మీద మనం క్లిక్ చేయాలి. సో ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో ముఖ్యంగా జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 2. సో ఈ అప్లికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ హెడ్ క్వార్టర్స్ అనేది మనకి చెన్నైలో ఉంది. అలానే రీజనల్ సెంటర్స్ అనేవి అహ్మదాబాద్, జలంధర్, కాన్పూర్ అండ్ కోల్కతా. సో మ్యాక్సిమం మనకి జాబ్ లొకేషన్స్ కూడా మనకి ఈ సెంటర్స్లో ఏవైతే సెంటర్స్ రీజనల్ సెంటర్స్ ఇచ్చారో లేదంటే హెడ్ క్వార్టర్స్లో మనకి జాబ్ లొకేషన్ అనేది ఉండొచ్చు. అలానే వేకెన్సీస్ కానీ గమనించినట్లయితే మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్లో ఒక పోస్ట్ ఉంది. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 6 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో 6 పోస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులో మనకి స్టోర్స్ అండ్ పర్చేజెస్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో స్టోర్స్ అండ్ పర్చేజెస్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంటెన్సీలో మనకి, అలాగే జనరల్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, ఇలా 3 కేటగిరీస్లో మనకి టోటల్ నంబర్ ఆఫ్ 6 పోస్ట్ అనేవి ఉన్నాయి. సో ఇది పే లెవెల్ 2 అన్నమాట. సో పే స్కేల్ అనేది లెవెల్ 2లో ఉంది. అది 36,844 నుంచి 39,545 అండ్ సిటీస్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటాయి. సో మనం రీజనల్ సెంటర్స్ అండ్ హెడ్ క్వార్టర్ సెంటర్స్ చెప్పాం కదా. సో ఆ సెంటర్స్ సిటీస్ని బట్టి కూడా ఇది పే స్కేల్ అనేది ఇది మారుతుంది. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 4. సో ఇదేమొచ్చి 53,628. సో అది మన శాలరీ ఉంటుంది జూనియర్ స్టెనోగ్రాఫర్ది అప్రాక్సిమేట్గా. అలా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి లెవెల్ 1 పే స్కేల్ అది 35,973. అలానే ఈ వేకెన్సీ నంబర్స్ అనేవి ప్రొవిజనల్, అంటే ఈ వేకెన్సీ నంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా తగ్గొచ్చు. సో అది డిపెండ్ అయి ఉంటుంది. సిఎల్ఆర్ఐ డెసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అలానే బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ అండ్ టీఏ కూడా ఉంటుంది. అండ్ జేఎస్ఏ పొజిషన్స్ అనేవి పోస్టింగ్ అనేది మనకి కోల్కతా, కాన్పూర్ లేదంటే రీజనల్ సెంటర్స్లో పోస్టింగ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్కి 10th + 2 అంటే 12th ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీలో స్కిల్ అనేది ఉండాలి. సో వాళ్ళు మాత్రమే జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఎలిజిబుల్ ఉంటారు. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 10th + 2, అలాగే స్కిల్ వచ్చేసి కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 35 words per minute ఇంగ్లీషు అనేది ఉండాలి. అండ్ ఒకవేళ అకౌంటెన్సీ సబ్జెక్ట్ అనేది FE&A రోల్కి అప్లై చేసినట్లయితే అకౌంటెన్సీ అనేది సబ్జెక్ట్ అనేది స్పెసిఫిక్గా ఉండాలి. సో వాళ్ళు మాత్రమే FE&A రోల్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ పాస్. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. ITI లేదా ఇంటర్మీడియట్ ఉంటే ఇంకా అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది. అలానే డిప్లొమా 3 year డ్యూరేషన్ ఎవరైతే చేస్తారో డిప్లొమా క్యాండిడేట్స్ వాళ్ళు కూడా అది కూడా ఈక్వలెంట్ టు 12th స్టాండర్డ్ అని చెప్తున్నారు. అండ్ ఆఫ్టర్ 10th తర్వాత చేసినటువంటి డిప్లొమా ఈక్వల్ టు 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్కి ఈక్వల్ అని చెప్తున్నారు. బట్ జేఎస్ఏలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంటెన్సీలో కానీ మనము అప్లై చేసినట్లయితే అకౌంటెన్సీ అనేది ఒక సబ్జెక్ట్ కింద డిప్లొమాలో ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అలాగే ఏజ్ లిమిట్స్కి వచ్చేసరికి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 years ఉంటుంది. అలానే స్టెనోగ్రాఫర్కి అయితే 27 years అండ్
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి 28 ఇయర్స్ అండ్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాళ్ళకి 25 ఇయర్స్ ఉంది. సో, ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ ఇచ్చారు అండ్ ఓబీసీకి 3 ఇయర్స్. సో, ఈ విధంగా ఉంది. అలానే సెలక్షన్ క్రైటీరియాకి వచ్చేసరికి జూనియర్ స్టెనోగ్రాఫర్ అనేది మెరిట్ డిసైడర్. అంటే స్టెప్ 1లో కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సో, ఈ రిటన్ ఎగ్జామ్ అనేది మెరిట్ అనేది డిసైడ్ చేస్తుంది. సో, ఇందులో మనకి 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ సబ్జెక్ట్స్ వచ్చేసి రీజనింగ్, అవేర్‌నెస్ అండ్ ఇంగ్లీష్. సో, ఇంగ్లీష్‌కి 100 ఉంటుంది. రీజనింగ్ అండ్ అవేర్‌నెస్ 50 మార్క్స్ ఉంటుంది. అలానే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది ఇందులో. సో, 0.25 అనేది నెగెటివ్ మార్కింగ్ ఉంది. అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ టెస్ట్. సో, ఇందులో డిక్టేషన్ అనేది 10 మినిట్స్ ఉంటుంది. సో, ట్రాన్స్క్రిప్షన్ అనేది 50 మినిట్స్ ఉంటుంది. సో, ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా పాస్ అవ్వాలి. సో, 2 స్టేజెస్‌లో మనకి స్టెనోగ్రాఫర్ సెలక్షన్ అనేది జరుగుతుంది. సో, ఫైనల్ మెరిట్ అనేది బేస్డ్ ఆన్ ద రిటన్ ఎగ్జామ్ మార్క్స్ అండ్ సబ్జెక్ట్ టు పాసింగ్ ద ప్రొఫిషియన్సీ టెస్ట్. అలానే సెలక్షన్ ప్రాసెస్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి వచ్చినట్లయితే మనకి రిటన్ ఎగ్జామ్ స్టెప్ మనకి ఫేజ్ 1లో రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. అది పేపర్ 1 స్క్రీనింగ్ టెస్ట్. సో, ఇందులో మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. మెంటల్ అబిలిటీ టెస్ట్ అనేది 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్‌కి ఉంటుంది. సో, ఇది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఆ తర్వాత పేపర్ 2 ఉంటుంది. సో, ఇది రిటన్ ఎగ్జామ్ మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంది. పేపర్ 1 స్క్రీనింగ్ టెస్ట్. అలానే పేపర్ 2 వచ్చేసి మెరిట్ డిసైడర్. సో, ఈ పేపర్ 2లో వచ్చేసి మనకి జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వెషన్స్ ఉంటాయి. సో, టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 300 ఉంటాయి. ఓకే. అలానే నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 1 మార్క్ పర్ రాంగ్ ఆన్సర్ అనేది ఉంది. సో, ఒక్కొక్క క్వెషన్‌కి మనకి 3 మార్క్స్ అనేవి ఉంటున్నాయి. సో, టోటల్ 300 మార్క్స్ ఉన్నాయి. సో, ఇది పేపర్ 2 అనేది మన మెరిట్‌ని డిసైడ్ చేస్తుంది. అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ టెస్ట్. సో, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో, ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎవరైతే 10th క్లాస్ ఎలిజిబిలిటీ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి సో, ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్‌లో మనకి 25 క్వెషన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో 25 క్వెషన్స్ ఉంటాయి. అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 50 క్వెషన్స్ అండ్ జనరల్ అవేర్‌నెస్‌లో మనకి 50 క్వెషన్స్ ఉంటాయి. టోటల్‌గా 150 క్వెషన్స్ ఉంటాయి. సో, 150 మార్క్స్‌కి ఉంటుంది ఇది. సో, డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. సో, లాంగ్వేజ్ అనేది ట్రైలాంగ్వేజ్‌లో ఉంది. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 1 మార్క్ నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో, ఇది కూడా మీరు ఒకసారి గమనించాలి. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్‌కి మాత్రం అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ అఫీషియల్ నోటిఫికేషన్‌లో మనం చూసుకోవాలి. అలాగే సిలబస్‌కి వచ్చేసరికి కామన్ టాపిక్స్ వచ్చేసి జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో, జనరల్ అవేర్‌నెస్‌లో మనకి ఈ టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంగ్లీషు, రీజనింగ్‌లో కూడా ఈ టాపిక్స్ ఉన్నాయి. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్పెసిఫిక్ పేపర్ 1కి అయితే మెంటల్ అబిలిటీ ఇన్క్లూడ్ ద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ సిచ్యువేషనల్ జడ్జ్‌మెంట్ అనేది ఉంది. అలాగే ఎంటీఎస్‌కి వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ బేసిక్ అర్థమెటిక్ ఉంది. సో, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఫిల్ చేయాలి? సో, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటంటే సో, అప్లికేషన్ ఫీజ్ అనేది ₹500 ఉంది. అలానే పేమెంట్ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి పేమెంట్ మోడ్‌లోనే మనం పేమెంట్ చేయాలి. అలాగే ఫీజ్ ఎగ్జంప్షన్ అనేది ఉంది. సో, వుమెన్ అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఈ క్యాండిడేట్స్‌కి మనకి ఫీజ్ ఎగ్జంప్షన్ అనేది ఉంది. సో, ఫస్ట్ recruitment.clri.orgలోకి వెళ్ళిన తర్వాత మనం రిజిస్టర్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడీతో. తర్వాత మిగతా డీటెయిల్స్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లై చేసిన తర్వాత మనం ఫీజ్ అనేది పే చేసి ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. సో, ఈ హార్డ్ కాపీస్ అనేవి CSIR, CLRIకి పంపించాల్సిన అవసరం లేదు. సో, నో నీడ్ టు సెండ్ ద హార్డ్ కాపీస్. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయాలి? చెక్ లిస్ట్ అనేది ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అనేది క్లియర్‌గా ఉండాలి. అలాగే సిగ్నేచర్, ఆధార్ కార్డ్, అలానే క్రెడెన్షియల్స్ వచ్చేసి మనకి 10th సర్టిఫికేట్ యాజ్ ఎ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది 12th సర్టిఫికేట్ అండ్ డిప్లొమా, ఐటీఐ సో, ఏది అప్లికేబుల్ అయితే దాన్ని బట్టి మనకి ఈ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోవాలి. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్‌లో రెడీ చేసిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే స్మూత్‌గా జరుగుతుంది. అలాగే కేటగిరీ ప్రూఫ్స్ కింద క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మాట్‌లో ఉండాలి. అలానే ఫీ పేమెంట్, రిసిప్ట్ అనేది కూడా మనం
పెట్టుకొని ఉండాలి. అలాగే క్రిటికల్ ఫార్మాట్స్ అండ్ ప్రొఫార్మర్స్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉండాలి. సో, ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, కామన్‌గా మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే టెస్ట్ మీడియం. సో, చాయిస్ ఆఫ్ టెస్ట్ అనేది అంటే హిందీ, ఇంగ్లీష్ ఆర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో అదే ఫైనల్. సో, చేంజెస్ అనేవి నాట్ అలౌడ్. సో, చేంజెస్ అనేవి చేయటానికి కుదరదు. సో, టెస్ట్ మీడియం అనేది పెట్టేటప్పుడు జాగ్రత్తగా మనం అప్లై చేసుకోవాలి. అలాగే ఈమెయిల్ ఐడీ అనేది కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. సో, మాక్సిమం కమ్యూనికేషన్స్ మనకి ఈమెయిల్ ద్వారా ఉంటాయి. అలానే ఇమేజ్ క్లారిటీ అనేది ప్రాపర్‌గా ఉండాలి. అలాగే ఫోటోస్ అండ్ సిగ్నేచర్స్. అలాగే ఈ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము సబ్మిట్ చేసినప్పుడు ఆ ప్రూఫ్స్ అనేవి కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మనం ఈ recruitment.clri.orgలోకి వెళ్ళి సో, ఈ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయొచ్చు. ఓకే. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌లో సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకి సీఎస్ఐఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అఫీషియల్ వెబ్‌సైట్, అఫీషియల్ నోటిఫికేషన్. సో, ఈ నోటిఫికేషన్‌ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఆహ్, సీఎల్